లోకమంతా నిన్ను వేస్ట్ అనొచ్చు, నీ ఫ్యామిలీ నిన్ను తృణీకరించవచ్చు, నీ సన్నిహితులు నీ ఆత్మీయులు నిన్ను అవమానంగా మాట్లాడి ఉండొచ్చు. వీళ్ళ తిరస్కారాలను బట్టి తృణీకారాలను బట్టి బ్రతుకే నాకు వద్దనుకునే విరక్తిలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. వాళ్ళెవరు నిన్నంటానికి? వాళ్ళు పొగిడితే ఆ పొగడత స్థిరమా? వాళ్ళు నిందిస్తే ఆ నింద స్థిరమా? వాళ్ళు ఇచ్చే ఘనత స్థిరమా? వాళ్ళు ఇచ్చే అవమానం స్థిరమా? వాళ్ళ కోసం నువ్వెందుకు చావాలి? వాళ్ళ మాటల కోసం. దేవుడు అనలేదే, దేవుడు అనలేదే. నువ్వు అలాంటి ఆలోచనలు చేస్తే, అలా అనుకుంటే, అలా నిన్ను నువ్వు కోరుకుంటే ఆయన ఎంత బాధపడతాడో తెలుసా? మరి మాటలకు ఎందుకు రింగిపోతున్నావు నా కుమారి, నా కుమారుడా? నేను నా కోసం నిర్మించుకున్నాను రా నిన్ను. అమ్మా, నేను నా కోసం నిర్మించుకున్నాను నాయనా నిన్ను. ఎందుకు చావాలనుకుంటున్నా? అవసరం లేదు. నేను శక్తిహీనుడు అయితే కదా. నవని నవని నవని. రేపు నిన్ను చూసి వాళ్ళు సిగ్గుతో తలదించుకోవాలి కదా. నవని, వాళ్ళ ముందు నేను నీ తల ఎత్తుతాను, అప్పుడు వాళ్ళ తలలు దిగుతాయి. హేళన చేయని, ఎగతాళి చేయని. నువ్వెందుకు కృంగిపోవాలి? నువ్వెందుకు విరక్తిలోకి వెళ్ళాలి? చెయ్యి. నేను నిన్ను హెచ్చిస్తాను. నిన్ను నిందించిన వారి కంటే ఘనంగా నిన్ను నేను నిలబెడతాను. నువ్వు నా వైపు చూడు, నా వైపు చూడు. కృంగిపోవద్దు, శత్రువుకి అవకాశం ఇవ్వద్దు, చావును ఆహ్వానించొద్దు. నువ్వు సాధించాల్సిన కార్యాలు ఉన్నాయి, నువ్వు సాధించాల్సిన దైవ కార్యాలు ఉన్నాయి, దైవ కార్యాలు ఉన్నాయి.